హరే కృష్ణ. భక్తులకు ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనము భగవద్గీత యథాతథం చదువుతున్నాము. మొదటి అధ్యాయము. నిన్న 1-2 శ్లోకాలు చర్చించుకున్నాము. మీకు గుర్తున్నవి ఏవైనా దయచేసి మైక్ అన్మ్యూట్ చేసుకొని కొన్ని పాయింట్లు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇందులో మనం 1వ శ్లోకము 2వ శ్లోకము చర్చించుకున్నాము. కొన్ని పాయింట్లు గుర్తున్నవి చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అది ప్రణామాలు. నిన్న చెప్పిన ఫస్ట్ శ్లోకం భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పినారు మాతాజీ. అర్జునుడు భగవద్గీతను భగవాను నుండి డైరెక్ట్ గా అది ప్రత్యక్షంగా శ్రవణం చేసి వాటిని అందులోని బోధనలు అనేటువంటి ఏ ఉన్నాయి వాటిని అవగాహన చేసుకున్నారు. అదే విధంగా మనం కూడా యథాతథంగా వాటిని తీసుకోవాలి, అంతేగాని సొంత వ్యాఖ్యానాల ద్వారా తీసుకోకూడదు. దానికి వచ్చేసి ఎగ్జాంపుల్ గా చెప్పినారు మీరు. పాలు అనేది బలవర్ధకమైన ఆహారమే కావచ్చు, కానీ దాని పాము ఎప్పుడైతే నోరు పెడుతుందో అప్పుడు అది విషపూరితం అవుతుంది. అదే విధంగా భాగవతం భగవద్గీత అది వైదిక గ్రంథాలు అయినప్పటికీ వాటిని సొంత వ్యాఖ్యానాల ద్వారా వివరించేటువంటి వాళ్ళ దగ్గర వినడం ద్వారా అది కూడా కలుషితం అయిపోతుంది అనేసి మీరు చెప్పినారు మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ ఆచార్యులు ఇచ్చిన ఉదాహరణ ముందు మీరే వివరించారు. చాలా ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ. ఇది మనము చాలా సోషల్ మీడియాలో అందుకు ఎక్కువ చూస్తున్నాం కదా, ఎక్కువ ప్రవచనాలు అందుకు అనర్గళంగా ఇస్తూ ఉంటారు. కానీ అది ఆ జనుల మీద అంత ప్రభావం చూపదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రామాణికంగా ఆచార పరంపరలో వచ్చిన వారు కాదు, వాళ్ళు ఆచరించడం లేదు. అందువల్ల వాళ్ళు యథాతథంగా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అది జనుల మీద ప్రభావం చూపించట్లేదు. మనం ఫలితాన్ని చూడాలి. శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రామాణిక పరంపరలో ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా ఇచ్చిన శాస్త్రం యొక్క ఫలితం చూడాలి. మనము ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జనుల హృదయాల్లో పెనుమార్పు తీసుకొస్తుంది. అందరూ కృష్ణ చైతన్యాన్ని పాటించడము, చాలా ఘోరమైన పరిస్థితుల్లో స్థితిగతుల్లో ఉన్నవారు కూడా 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ తమ జీవితాన్ని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారు అనేది మనము ప్రామాణిక పరంపరలోని ఆచార్యుల ద్వారా వినడము ఎంత ప్రభావవంతంగా ఉంటుంది. వారిచ్చిన శాస్త్రం యథాతథంగా ఉండడం వల్ల అటువంటి ప్రభావాన్ని చూపుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ధర్మక్షేత్రము దీని ప్రభావం ఏమైనా నా కొడుకుల పైన పడుతుందా అని ధృతరాష్ట్రుని యొక్క అనుమానము.
దానికి సంజయుడు ఏం లేదు అంటే ఆయనకు ధైర్యం చెప్తున్నారనమాట. వాళ్ళెలా ఎటువంటి మార్పు రాలేదు. దుర్యోధనుడు వెళ్ళి ఎవరు ద్రోణాచార్యులు వారు సైన్యాధ్యక్షులు అక్కడికి వెళ్ళి పాండవ సేనా బలాన్ని చూసి అతను భీతి చెంది స్వయంగా తానే రాజైనప్పటికీ కూడా అక్కడికి వెళ్తున్నారనమాట, సైన్యాధ్యక్షుని దగ్గరికి. ఆ పరిస్థితుల యొక్క ప్రభావం అంటే అర్థమవుతుంది ఆయనకు, ఒక పాండవులదే విజయం కావచ్చు అని. అందుకని ఆయన భయపడుతున్నారు. అందువలన స్వయంగా ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అనమాట. అది చెప్తున్నారు సంజయుడు, వాళ్ళు యుద్ధం చేయడానికి నిశ్చయంగా ఉన్నారు, నీ కొడుకులు ఏం మారలేదు అని. ఎందుకంటే ఆ ధర్మక్షేత్రం కురుక్షేత్రం యొక్క ప్రభావము వలన పాండవులైన ధర్మాత్ములకే ఆ యుద్ధంలో విజయం వస్తుందని వాళ్ళకి తెలుసు. అట్ ఏ టైం ఒకవేళ ఆ ధర్మక్షేత్ర ప్రభావంతో నా కొడుకుల్లో ఏమైనా మార్పు వస్తుందా అని అతను ఒక స్వార్థ బుద్ధితో కూడా అడుగుతున్నారంటే నా కొడుకులు మారకూడదు అంటే అతను ఎటో అంధుడై ఉన్నాడో ఆధ్యాత్మికంగా, తన కొడుకులు కూడా అంతే అందులని తెలిసినప్పటికీ కూడా ఏమైనా ధర్మక్షేత్ర ప్రభావంతో వాళ్ళలో మార్పు వస్తుందా, వాళ్ళు యుద్ధం చేయాలి, రాజ్యం మేమే పొందాలి అనే ఒక స్వార్థమయ పూరితమైన బుద్ధితో కూడా ఇక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు. ఇంకా స్వయం భగవానుడు కృష్ణుడు ధర్మక్షేత్రంలో నిలిచి ఉన్నారు. అట్లా ధర్మాత్ములైన పాండవులకి ఈ విజయము లభిస్తుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే స్వయం శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి. 3వ శ్లోకం చదవాలి ఈరోజు. ఇంకా ఎవరైనా మీకు గుర్తున్నవి చెప్పగలరేమో ప్రయత్నించండి. మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నిన్న విన్న వాటిలో. హరే కృష్ణ. లేకపోతే 3వ శ్లోకం భావం భాష్యం చదవండి. కృష్ణ మాత భక్తులందరికీ దండోత్తరాలు. నిన్న ధృతరాష్ట్రుడు పుట్టుగా గుడ్డివాడే కాదు, మామూలుగా ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. అక్కడ తన పుత్రులు పాండురాజు పుత్రులు అందరూ ఒకటే కురువంశం వాళ్ళైన కూడా నా పుత్రులు పాండురాజు పుత్రులు అని వేరు చేసి మాట్లాడుతున్నారని కూడా నేను వివరించిన. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా? మూడో శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాత. కృష్ణ చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతది. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదుల వారికి జై జై. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదల్చెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయంను ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసం కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధంగానూ సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యంతో అతడే పాండవ సేనా వ్యూహంను రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలెనను ఉద్దేశంతోనే
అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదల్చెను. ముఖ్యంగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదార్త పరాజయమునకు దారి తీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, వివరించండి మాతాజీ. ద్రోణాచార్యుడు సైనాధిపతి అయింటాడు. ఒక ఒక గురువు దగ్గర ద్రోణాచార్యుడు ద్రుపదుడు విద్య నేర్చుకుంటారు మాతాజీ. వాళ్ళు ద్రుపద మహారాజు, నేను హామీ ఇస్తున్నాను, నీకు ముందుకు ఏం అవసరం వచ్చినా నా దగ్గరికి రమ్మని చెప్తాడు. ఒకసారి కృపి, ద్రోణాచార్యుడి భార్య కృపి, ఆమె మనం ఇంత బేదరికం ఎందుకు అనుభవించాలా, మీకు మహారాజు స్నేహితుడు కదా, అతని వద్దకు వెళ్ళి ఏమైనా అతనితో ఏమైనా సాయం తీసుకోమని పంపిస్తుంది. కానీ ద్రుపదుడు నీవెక్కడా నేనెక్కడా అని అవహేళన చేసి అవమానం చేస్తాడు. అందుకు ఆ బాధతో తిరిగి వస్తా ఉంటే పాండవులు కౌరవులు చిన్నపిల్లలప్పుడు విద్య బంతి నూతిలో పడేస్తే ఇతను తీస్తాడు, ద్రోణాచార్యుడు తీస్తే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా చేస్తాడు. అప్పుడు ద్రుపదుడు అవమానించినాడు అని పిల్లలందరూ విద్య నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ అడిగితే, నేను ద్రుపదునితో అవమానం పొందినాను, ఆయన్ని పట్టి బంధించి తీసుకురావాలంటే కౌరవులందరూ వెళ్ళి వాళ్ళందరూ ఓడిపోయి వస్తారు. అర్జునుడు పట్టి తీసుకొని వస్తే గురుదక్షిణ చెల్లించినావు, నువ్వు ప్రేషిష్యుడుగా అని అభినందిస్తాడు. అట్లా అర్జునుడు ప్రేషిష్యుడు అయింటాడు, తన అవమానాన్ని తీర్చినాడని. ద్రుపదుడు అయితే అర్జునుడికి భార్యగా ఆగు పుత్రిక ద్రోణాచార్యుడిని సంహరించే పుత్రుడు కావాలని యాగఫలంలో వాళ్ళిద్దరిని పొందింటాడు, దృష్టద్యుమ్ని ద్రౌపదీ దేవిని. అది అందుకే పూర్వం ఒక వైరం ఉంది, రాజకీయ వైరం ఉంటే ఇదే మాతాజీ, ద్రుపదునికి ద్రోణాచార్యునికి. అది ప్రియశిష్యుడి మీద అభిమానంతో నువ్వు పాండవ పక్షపాతము చూపియొద్దు, మళ్ళా మనమే ఓడిపోతాం చూడు అని ఇండైరెక్ట్ గా ప్రియశిష్యుడు అని తవ శిష్య అయిన ధీమత అంటే, నీకు ప్రియశిష్యుడు అని అర్జునుడి మీద ఉదార్త చూపించి మనకు పరాజయం తీసుకురావద్దు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుని హెచ్చరిస్తాడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఇంకా ఏంటంటే మళ్ళీ ఒకటి ఎత్తు చూపుతున్నాడు, నీ యొక్క శత్రువు అయినటువంటి ద్రుపదుని యొక్క కుమారుడికి దృష్టద్యుమ్నునికి నువ్వే విద్య నేర్పించావు, నిన్ను సంహరింపగల పుత్రుని పొందడం కోసమే అతని యాగం చేసి పొందినాడు, నీకు తెలుసు, అయినప్పటికీ నువ్వు అతనికి బోధించినావు అని కూడా ఎత్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఉదారత గల బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఎటువంటి భేదం లేకుండా నన్ను ఆశ్రయించి వచ్చినారు విద్య నేర్పించమని. అతను నన్ను చంపే వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా అతను పూర్తిగా యుద్ధ మెలకువలన్నిటినీ నేర్పించారు. ఇది కూడా మనం బ్రాహ్మణ లక్షణాల్లో చూడవచ్చు అనమాట. గుణకర్మ రీత్యా బ్రాహ్మణులు అనేది, ఇప్పుడు పుట్టుకతో బ్రాహ్మణులు అనేది తప్పు. వాళ్ళ యొక్క గుణము, వాళ్ళ యొక్క కర్మలు చూసి మనం వాళ్ళ బ్రాహ్మణులు అనేది నిర్ణయించాలి. ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు బ్రాహ్మణులు అనేది ఇక్కడ మనకు ద్రోణాచార్యుని చూసి అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా, వ్యాఖ్యానిస్తారా ఈ శ్లోకం గురించి? హరే కృష్ణ, ప్రయత్నించండి, మీకు తెలిసినవి చెప్పండి. హరే కృష్ణ. లేదంటే 4వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. 4వ శ్లోకం చదవంటారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు చదవండి.
అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయిదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధరులెందరిలో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భాష్యం: యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయపదంలో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొనెను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడగుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చెను. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మాతాజీ, సైన్యమున భీమార్జునులతో, భీముడు అర్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు ఎందరో చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. యుయుధానుడు వారెవరంటే యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగు వారు అటువంటి మహాయోధులు అని చెప్తున్నారు. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యం ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయపథంలో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొను. దుర్యోధనుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ విజయపథంలో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొను అని చెప్తున్నారు. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడకుట చేత భీముడు అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలను దుర్యోధనునికి తెలుసు కాబట్టి ఇతరులను కూడా వాళ్ళతో పోలుస్తున్నాడు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏదైనా ఉపమానం చెప్తాం కదా, మిగతా వాళ్ళ యొక్క పరాక్రమాన్ని వారితో పోలుస్తున్నారు. ఇక్కడ గొప్పవారైనటువంటి అర్జునుడు భీముడితో పోల్చి చెప్తున్నారు వాళ్ళ యొక్క బలాన్ని వివరించడానికి. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ. ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ దండోత్పన్నం. ఇంట్లో అనువాదం అయితే లేదు మాత, జస్ట్ శ్లోకం ఉంది. అదే భాష్యం లేదు, అనువాదము శ్లోకం. మాతాజీ. భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 5వ శ్లోకము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. శ్రీల ప్రభుపాదుల వారు రచించిన అనువాదంకు జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు మున్నగు శూరులైన మహాయోధులు అందులో కలరు. అంతే, అదే మాత్రది అనువాదము. నెక్స్ట్ చదవండి ప్రభు. నెక్స్ట్ 6వ శ్లోకం మాతాజీ. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అనువాదము: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదీపుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్టాయే తాని బోధాద్విదోత్తమ నాయకా మమ సైన్యస్య సంకార్థం తాన్ ప్రవీమితే. అనువాదము: కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనా నాయకులను గూర్చి నేనిప్పుడు మీ కొరకై తెలిపెదను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరైనా చేయండి, చదవండి అందరూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ
భావం భాష్యం శ్రీల ప్రభుపాద్ ద్వారా ప్రభుపాద్ కి జై. భావము యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగువారు కలరు. భాష్యము దుర్యోధనుడు యుద్ధరంగములో ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునకు అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకోటి చదవండి మాతాజీ. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. భావం భాష్యం శ్రీల ప్రభుపాద్ ద్వారా. భావము నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు గలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములను దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయ్యుండిరి. భాష్యము జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితములను త్యాగం చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. మరో విధముగా చెప్పవలెననిన పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుదరని అదివరకే నిశ్చయించబడినది. కాని దుర్యోధనుడు పేర్కొనిన తన మిత్రుల సామూహిక శక్తి చేత తనకు విజయము తప్పక లభించునను దృఢ నిశ్చయముతో ఉండెను. హరే కృష్ణ మాతాయి. హరే కృష్ణ. వివరించండి మాతాజీ. మాతాయి, నాకు ఇంతకుముందు మేము ఇక్కడ చదివినప్పుడు మనకు వ్రజవల్ల ప్రభు చెప్పినారనమాట. ఎవరైనా సరే తన యొక్క శక్తిని మాత్రమే చూసుకుంటారు, ఎదుటి పక్షంలో ఉన్నటువంటి భగవంతుడిని మాత్రం ఆయన గమనించలేకున్నారు. కాబట్టి ఆయన ఏమంటారు, మూర్ఖత్వం వల్ల తన వైపు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ వల్ల నా టీం అనేది అదే నా పక్షం అనేది గెలుస్తాదని మూర్ఖత్వంతోనే ఉన్నాడు దుర్యోధనుడు. కాకపోతే అవతల మనల్ని సృష్టించినటువంటి భగవంతుడే ఉన్నాడు అనేసి అది ఒక్కటి మర్చిపోతున్నారు అనేసి ఈ శ్లోకాల గురించి వివరించినప్పుడు ప్రభు చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకా ఇక్కడ కర్ణుని పేరు కూడా పేర్కొన్నారు కదా, అప్పుడు కర్ణుడు ఉన్నారా యుద్ధరంగంలో? ఎవరైనా చెప్పగలరా? అప్పుడు హరే కృష్ణ. అప్పుడు ఉండడు మాతాజీ. అయినప్పటికీ ఆయన పేరు చెప్తున్నారు. ఆయనకు కర్ణుని మీద విశ్వాసం అన్నమాట. కర్ణుడు కూడా ఒక బలంగా ఆయన ఇక్కడ చెప్తున్నారు. భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రానని కర్ణుడు చెప్పినారు. అక్కడ కర్ణుని యొక్క అహంకారం కూడా చూడవచ్చు. నేను యుద్ధంలో పాల్గొంటే ఆ క్రెడిట్ భీష్మునికి వెళ్తుంది అని కూడా అతను భావించారనమాట. ఇంకా అతనికి అవసరమైన సమయంలో యుద్ధ అస్త్రాల మంత్రాలు కూడా గుర్తురావు. అటువంటి శాపం ఉన్నప్పటికీ కూడా అతను ఆ విధంగా అహంకారపూరితుడై మాట్లాడారు అనమాట. ఇదే ఇందాక మాతా చెప్పినారు కదా, ఎదుటి పక్షంలో స్వయం భగవానుడు ఉన్నాడు అనేది కూడా వాళ్ళు గుర్తించలేదు. ఆ విధమైన మూర్ఖత్వంతో వాళ్ళు ఆ విధంగా తమ యొక్క బలాన్ని గురించి, తమ యొక్క విజయాన్ని గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. హరే కృష్ణ. ఇంకా ఈ యుద్ధం గురించి ఒక మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. భగవాను స్వయం శక్తిమంతుడు, పూర్ణుడు. అటువంటి భగవాను ఇక్కడ ఎందుకు ఆయుధం పట్టనని యుద్ధం చేయనని చెప్పారు? ఎవరైనా చెప్తారా? మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం ఉపోద్ఘాతంలో. భగవంతుడు ఎందుకు ఆయుధం పట్టనని చెప్పారు? హరే కృష్ణ. ప్రయత్నించండి.
హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అర్జునుడికి క్రెడిట్ ఆపాదించాలని మాతాజీ, ప్రేయసకుడు అని. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇంతకుముందు కంసుని వాళ్ళ మామ జరాసంధుడు ఎన్ని ఔక్షహీనుల సేవలను 18 సార్లు యుద్ధం చేశారనమాట కృష్ణుడితో. ప్రతిసారి అతన్ని ఓడించి కృష్ణుడు చంపకుండా పంపించేస్తారు. వెళ్ళి ఇంకా ఎక్కువ మందిని దుర్మార్గులందరినీ తీసుకొస్తారని. అలా పోల్చుకుంటే కృష్ణుడు సంహరించిన సైన్యం బలం అంటే జరాసంధుని తీసుకొచ్చిన వాళ్ళని ఎక్కువ ఔక్షహీనులు చంపారనమాట. ఇక్కడ పోల్చుకుంటే కురుక్షేత్రంలో చాలా తక్కువ ఔక్షహీనుల సేన ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడు అందరినీ సంహరించేశారు జరాసంధుడు తీసుకొచ్చినప్పుడే. ఇప్పుడు తక్కువ సేనా బలము, తక్కువ ఔక్షహీనుల సేన ఉన్నప్పటికీ కృష్ణుడు ఈ చరిత్రలో అర్జునుడి పేరు నిలబడాలని ఆయన నేను ఆయుధం పట్టనని చెప్పి వాళ్ళకు రక్షణగా సూచనలు సలహాలు ఇవ్వడానికి వారి వెంట వారి యొక్క రథసారథిగా, మళ్ళీ చూడండి భగవంతుడు తన భక్తులకు తాను దాసుడవుతారు. చాలా భౌతికంగా చూస్తే ఒక డ్రైవర్ పని అనేది చాలా తక్కువ రకం అన్నమాట. అటువంటి తక్కువ రకం సేవ కూడా భగవంతుడు ఎంతో ప్రీతిగా స్వీకరించారు. తన యొక్క భక్తులకు తాను దాసుడవుతారనమాట భగవంతుడు. ఆ విధంగా భగవంతుడు యుద్ధం పూర్తయిన తర్వాత అశ్వాలను శుభ్రం చేయడము, దానికి ఆహారం పెట్టడము, రథం సిద్ధం చేసుకోవడము, ఇలాంటివి కూడా చేయాలి. ఇంకా లోతైన విషయం ఏం చెప్తారంటే, ఆయన యుద్ధంలో చాలా తీవ్రంగా నిమగ్నమై ఉంటారు కాబట్టి అర్జునుడు రథసారథిని రథం ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పడానికి అతను కాళ్ళతో సంజ్ఞలు చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పారు. అంటే ఎడం వైపుకు తిప్పాలంటే ఎడం కాలుతో తగలాలి, కుడివైపు తిరగాలంటే కుడి కాలుతో తగలాలి. అలాంటి సంజ్ఞల ద్వారా అతను రథాన్ని ఎలా నడపాలి అనేది రథసారథికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ యుద్ధ రంగంలో అంతా చాలా భయంకరంగా ఉంటుంది యుద్ధ పరిస్థితులు. అప్పుడు మాట్లాడడానికి చెప్పడానికి కూడా వాళ్ళకు నిమగ్నత యుద్ధం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా సంజ్ఞలు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. చూడండి ఎటువంటి సేవ తీసుకున్నారు భగవంతుడు అనేది. అదే ఇంకా మనకు చూడొచ్చు రాజసీ యజ్ఞంలో కూడా కృష్ణుడే అగ్రజుడు, అగ్రజ పూజ చేయాలని కృష్ణునికి అగ్రపూజ చేస్తున్నప్పటికీ భగవానుడు అక్కడ రాజసూయ యజ్ఞానికి వచ్చిన అతిథుల అంటే భక్తులందరి అతిథుల యొక్క పాద పద్మాలు కడిగేటువంటి సేవ స్వీకరించారు. ఇంకా వారు తిన్న తర్వాత వారి ఎంగిలి విస్తరాకులు తీసేటువంటి సేవను కూడా తీసుకున్నారని చెప్తారు. అందరు ఆ యజ్ఞంలో పంచుకుంటారు కదా సేవలు, ఏ సేవలు చేయాలని. భగవంతుడు అటువంటి సేవలు స్వీకరించారంట. ఎంత గొప్ప అంటే ఆ ఉన్నతమైన వారు ఏది ఆచరించి చూపిస్తారో ఇతరులు వారిని అనుసరిస్తారు. కాబట్టి భగవంతుడు అందరికంటే అత్యుత్తమైన వ్యక్తి, ఆది పురుషుడు కాబట్టి ఆయన ఇక్కడికి లీల చేయడానికి వచ్చినప్పుడు తాను ఆచరించి భక్తులందరూ ఆచరించే విధంగా తన భక్తులను తాను పూజించడం, వారి యొక్క పాద పద్మాల కడిగేటువంటి సేవ, వారు తిన్న తర్వాత వారి ఉచ్చిష్టం గల ప్లేట్లను వాటిని ఎత్తేటువంటి సేవ, విస్తరాకులను ఎత్తేటువంటి సేవ స్వీకరించారంట. అందుకే మనకి ఇస్కాన్లో నేర్పిస్తారు దాసులుగా ఉండేది, ఎలా ఇతర భక్తులను గౌరవించాలి, ఎలా మన సేవ చేయాలి. అంటే ఈ సేవ తక్కువ, ఈ సేవ ఎక్కువ అనేది కాదు. ప్రతి ఒక్క సేవ ముఖ్యమైనదే. ఇంకా భక్తులకు చేసే సేవ ఇంకా చాలా ముఖ్యమైనది. పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే భక్తుల యొక్క పాదరక్షలు ఎత్తిపెట్టే బ్యాగ్లో పెట్టి ఇచ్చే సేవ కోసము అది వేలం లాగా కూడా డబ్బులు సేవకు కడతారంట. ఎవరి దగ్గర ఎక్కువ స్పాట్లో డబ్బులు ఉంటే వాళ్ళు అది సేవకి ఇచ్చేసి మాకు ఆ సేవ కావాలని తీసుకుంటారంట. అంత ఉన్నతమైంది భక్తుల యొక్క సేవ. భగవంతుని నా భక్తులని చెప్పేవాడు నా భక్తుడు కాడని చెప్పారు.
పద్మపురాణంలో. నా భక్తులకు భక్తులైన వారే నా నిజమైన భక్తులు అని చెప్పారు. కాబట్టి ఎవరైతే భక్తుల సేవ చేస్తారో, భక్తులకు దాసులుగా ఎంత తక్కువ స్థాయిలో నేను దాసుని అనుకుంటారో వాళ్ళే భగవంతునికి అత్యంత ప్రీతికరమైన వారు అనమాట. స్వయం చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, ఎవరు నువ్వు అంటే గోపి భర్త పదకమల ఎవరు దాస 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 దాసాను దాసుని అని చెప్పారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రయత్నించండి. ఇలా చర్చలో పాల్గొనడం ద్వారా మనకు ఎక్కువ గుర్తుంటాయి భగవంతుని వైభవాలు, భక్తుల యొక్క గొప్పతనము. మీరు విన్నది, మీకు తెలిసినది, మీ అభిప్రాయాలు తెలియజేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, అయితే నెక్స్ట్ చదవండి. ఇంకోటి కూడా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అర్జునుడు దుర్యోధనుడు కృష్ణ భగవాన్ని సాయం అడగడానికి వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు నిద్రపోతుంటే పాదాల దగ్గర కూర్చోవల్లా అని దుర్యోధనుడు తలపాట కూర్చుంటాడు. అర్జునుడు కృష్ణ భగవాన్ని పాదాల దగ్గర కూర్చుంటాడు. భగవంతుడు లేస్తూనే అర్జునుడినే చూస్తాడు. కానీ దుర్యోధనుడిని ఫస్ట్ అర్జునుడినే ఫస్ట్ కోరుకోమంటాడు. అన్నచాటు తమ్ముడు కదా, అర్జునుడికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే అర్జునుడు నారాయణ సేన వద్దు, నాకు కృష్ణ భగవానుడే కావాలా అని. మళ్ళీ ఇంకా దుర్యోధనుడికి ఇంకా పొంగిపోతాడు, నారాయణ సేన ఎక్కువ మంది కదా, కృష్ణుడు ఒక్కడే కదా అని అనుకుంటాడు. నారాయణ సేనని దుర్యోధనుడు తీసుకుంటాడు. అర్జునుడు మాత్రం కృష్ణ భగవాను సాయం చేస్తాడు. హరే కృష్ణ. కృష్ణ. అందున మరి కృష్ణుడు ఆయుధం పట్టను అంటున్నాడు. ఎందుకు నాకు ఈ కృష్ణుడు? చూడండి, భగవంతుని యొక్క గొప్పతనం తెలియకపోతే భగవంతుడు ఉన్నా చాలు, అక్కడ విజయము కీర్తి అన్నీ ఉంటాయి అనేది అతనికి అర్థం కాలేదు. కాబట్టి సేనా బలాన్ని కోరుకున్నాడు. అది కాక ఎవరినైతే మొదట చూస్తారో వాళ్ళని అడుగుతారనమాట. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. కళ్ళు తెరవగానే ఎదురుగా అర్జునుడే కనిపిస్తారనమాట. అంటే తన పాద పద్మాన్ని ఆశ్రయించినటువంటి అర్జునునికి ఏం కావాలా అని అడుగుతారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. చదవండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము అపరిమితము. మనము పితామహుడైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మకమైన అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవము గల సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచుండుటచే తన సైన్య బలము అపరిమితముగానున్నట్లు అతడు భావించుచున్నాడు. అదే సమయమున భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవము కలిగిన సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనా బలము పరిమితముగానున్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయను కలిగియుండెను. ఎందుకనగా తాను మరణింప వలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడెరుగును. అంతేకాకుండా భీముని కంటే అత్యంత అనుభవము గల భీష్ముడు తన పక్షమునందుండుటను తలచుకొని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగియుండెను. యుద్ధరంగమున తన విజయము తథ్యమని కృతనిశ్చయుడై ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వివరిస్తారా? మీరు చెప్పండి మాతాజీ. ప్రయత్నించండి మాతాజీ. అక్కడ ఉండేదే చెప్పండి. ఇక్కడ దుర్యోధనుడు అనుకుంటాడు భీష్మ పితామహుడు ఉన్నాడు, అంటే సైన్యము చాలా ఎక్కువగా అపరిమితంగా, అంటే మనకే ఎక్కువగా ఉంది అని ఆయన గర్వపడుతున్నాడు.
పాండవుల పక్షాన తక్కువ సైన్యం ఉంది అని అనుకుంటూ కూడా మళ్ళీ భీష్ముడు తన మృత్యువు కాబట్టి కొద్దిగా జాగరూకతో ఉండాలని ఇక్కడ అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. భీముడు చేతనే తాను సంహరింపబడతానని తెలుసు కాబట్టి కొంచెం భయపడుతున్నారు కూడా. ఇంకా మళ్ళీ భీష్ముడు ఉన్నాడు, ఆయన మళ్ళీ ఒకవైపు తన విజయం పట్ల కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉన్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. శ్లోకం నేను సరిగా చదవలేకుంటే మీరు చదవండి. హరే కృష్ణ. చదవడానికి ప్రయత్నిస్తాను. హరే ఆయానేషు సర్వేషు యదా భావమస్థితః భీష్మామేవ అభిరక్షन्तు భవంతా సర్వ ఏవ హి. హరే కృష్ణ మాత. సేనాయుహ ప్రవేశ ద్వారం నందలి మీ ముఖ్య స్థానములో నిలిచి ఉండి మీరు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను గూర్చవలసి ఉన్నది. భీష్ముని పరాక్రమణకు ప్రయత్నించిన పిదప ఇరువురు దుర్యోధనుడు తమకు తక్కువ పరిణతి పరిగణించినట్లు భావించురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతికి అనుగుణమైన పైన వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరుచుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే. ఆయనను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించవలనని అతడు నొక్కి చెప్పెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే పక్క పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువుల అవకాశంగా తీసుకొనవచ్చును. కనుక యుద్ధ వీరులందరూ తమ ముఖ్య స్థానములను విడవ ఉండుట మరియు తమ సేనాయుహము శత్రువులు ఛేదించుటకు అవకాశం ఇవ్వకుండా చూచుట అత్యంత ప్రధానమై ఉన్నది. కౌరవుల విజయమును భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా భావించెను. యుద్ధము భీష్మదేవుని మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారం అందింతురని అతడు పూర్తి విశ్వాసమును కలిగి ఉండెను. ఎందుకనగా సభలో మహాసేన నాయకులందరి సమక్షమున తను వివస్తం చేసి నిలిపేందుకు బలవంతం చేయబడుతున్నట్టి సమయంన అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారొక్క మాటను పలకలేదని అతడెరుగును. ఆ ఇరువురు సేనానాయకులు పాండవుల పట్ల కొంత మమకారం కలిగి ఉన్నారని ఎరిగినప్పటికీ దూత్య సమయమున గావించినట్లే వారిప్పుడు ఆ మమకారం పూర్తిగా త్యజింతురని అతడు భావించెను. హరే కృష్ణ మాత. తప్పులు ప్రయత్నించండి వివరించడానికి. అక్కడ ఉన్నది వివరించు మాతాజీ. హరే కృష్ణ. మీరే ఏం కాదు, ప్రయత్నించండి, బాగా చెప్తారు మీరు. హరే కృష్ణ. చెప్పండి మా పార్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాట్లాడుతూ ఉండండి. మనం మళ్ళీ మళ్ళీ చర్చించుకోవడం ద్వారా ఇవి మళ్ళీ మనకు బాగా గుర్తుంటాయి. అందరూ ప్రయత్నం చేయండి మాట్లాడడానికి, వివరించడానికి. అక్కడ ఉన్నదే చూసి చెప్పండి. హరే కృష్ణ. పార్వతి మాత చెప్పండి. భీష్ముడు పరాక్రమం దుర్యోధనికి ఎక్కువ తెలుసు అన్నాడు, బాగా పరిగణిస్తున్నాడు. అతని భావం ఏమంటే రాజనీయంలో అతడు చాలా నైపుణ్యం గలవాడు భీష్ముడు, ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకు అని చెప్తున్నాడు. భీష్ముడు నిస్సందేహంగా గొప్ప వీరుడు అయినప్పటికీ వృద్ధుడు కాబట్టి అతన్ని చుట్టుపక్కల అందరూ రక్షించండి అని వాళ్ళకి సైన్యానికి అందరికీ చెప్తున్నాడు అనమాట. అతడు యుద్ధం నందు నియుక్తుడైన ఒక పక్క పూర్తి నిమగ్నమై ఉండదు. ఆ యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు శత్రువులు ఎక్కడి నుంచైనా దాడి చేయొచ్చు, కానీ మీరందరూ చుట్టుపక్కల ఉండి అతన్ని సేనానాయన్ని కాపాడండి అని వాళ్ళకి చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ. ద్రౌపదిని ఆ రోజు నిస్సహాయరాత్రులను చేసిన గుణ ఆ రోజు వాళ్ళ ద్రోణాచార్యుడు భీష్ముడు ఉన్న గుణ ఏమి నోరు ఇప్పలే, కానీ వాళ్ళ మీద మమకారం ఉన్న గుణ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అని చెప్తున్నాను అన్నమాట. హరే కృష్ణ. అలాగే ఇప్పుడు కూడా నాకు సహకరిస్తారు అని కూడా అతను భావిస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ
మమ్మల్ని తక్కువ చేసినారు అనుకుంటారని కూడా మళ్ళీ వాళ్ళకు మీరందరూ రక్షణగా ఉండండి భీష్మునికి అని కూడా వాళ్ళకు చెప్తున్నారు అనమాట. ఇది ఒక రాజకీయ చతురత అనమాట. అందరినీ పొగడుతూ ఉండడం, ఎవరిని తక్కువ చేసినట్టు కాకుండా అందరి యొక్క సహకారాన్ని పూర్తిగా తీసుకోవాలని భావిస్తున్నారు ఇక్కడ దుర్యోధనుడు. ఇంకా ఎందుకు వాళ్ళు అక్కడ భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు మాట్లాడలేకపోయినారు? ద్రౌపది యొక్క అవమానం చేయాలని వాళ్ళు భావించినప్పుడు ఎవరైనా చెప్పగలరా? వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఉప్పు కూడు తింటున్నామని అట్లా చేయలేకపోయినారు. హరే కృష్ణ. అదే సాంగత్య దోషము. మనం ఎక్కడ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాము, వాళ్ళ యొక్క ధనంతో జీవిస్తున్నాము, వాళ్ళకు అనుకూలంగా ఉండాలని అక్కడ ఆ ధర్మాన్ని కూడా ఇది అన్యాయం అని ఖండించలేకుండా ఉండే పరిస్థితులు వచ్చిందనమాట. కాబట్టి మనం సాంగత్యం తీసుకోవడంలో కూడా దుర్మార్గుల దగ్గర బతకడం కోసము వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదు అనేది కూడా ఇక్కడి నుంచి మనం తీసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ ఎవరైనా చదవండి. అదే భీష్ముడు ఎంత గొప్ప వీరుడైనా ఎంత భక్తుడైనా కూడా అధర్మాన్ని ఆశ్రయిస్తే ఇట్లా భీష్ముని గతే పడుతుందని అందరికీ అట్లా కూడా చెప్తుంటారు కదా మాత. అవును మాతాజీ. ఎవరైనా ఇప్పుడు ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా మంచి భక్తులు, కానీ అక్కడ అన్యాయం ఉండడం వల్ల సంహరింపబడాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మం ప్రతాపవాన్. ఇప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులకందరికీను పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరచుటకై సింహగర్జన వలె ధ్వని కలుగునట్లుగా తమ శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయంలోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో సింహమునకు వలె తన స్థానమునకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంఖారావము చేసి అతడిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షంలో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధంలో విజయావకాశమే ఉండదని భీష్ముడు వ్యాకులుడైన తన మనవునికి పరోక్షముగా శంఖము సంకేతంతో సూచించెను. ఏమైనను యుద్ధమునకు నిర్వహించుట అతని కర్తవ్యమగుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టమునకైనను వెనుతీయడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీకు అర్థమైంది చెప్పండి. ప్రయత్నం చేస్తాను మాతాజీ. అంటే వాళ్ళ మనవడి యొక్క దుర్యోధుని యొక్క అతని యొక్క అంతర్గత భావనను అంటే ఈయనకి అర్థమైంది మాతాజీ. భీష్ముడికి దుర్యోధనుడు ఏం ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి విషయము అర్థమైంది. ఎందుకంటే పాండవుల పక్షంలో కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు, విజయం అనేది వాళ్ళనే వరిస్తుంది, ఈ విజయము దుర్యోధనునికి దక్కదు అనేసి ఆయన అనుకున్నాడు. అంటే అదే నిజమని ఆయనకు తెలుసు. కాకపోతే ఆయన యొక్క మనవని యొక్క సంతోషం కోసము ఆయన ఆ సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించాడు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే బోల్. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదవండి. 2 శ్లోకాలు చదవండి, 13, 14. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవమంటారా? చదవండి మాతాజీ. ఇందాక నాగమణి మాతాజీ అన్మ్యూట్ చేసుకున్నారు. హరే ఓకే, కృష్ణ. చదువుతారేమో అక్క, చదువుతారేమో మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సంధ్య మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మాతాజీ చదవండి, నేను చదువుతాను మళ్ళీ. హరే కృష్ణ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ 13 కదా మాతాజీ శ్లోకం? అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తత శంకచ్చ భైర్యచ్చ ప్రణవానాక గోముఖాః సహసైవభ్యహన్యంత శబ్దస్తు ములోభవత్. భాష్యము. అటు పిమ్మట శంఖమును వివిధములైన వాద్యములు, బేరములు, శృంగములన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మికిలి భీకరంగా ఉండెను. అంటే అక్కడ యుద్ధము దగ్గర అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, బేరులు, శృంగములు అన్ని ఒక్కసారిగా ఇవన్నీ మోగిస్తున్నారంట మాతాజీ. శంఖములు, వాద్యములు, బేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడేను. అక్కడ మ్రోగింపబడేను అని చెప్తున్నారు మాతాజీ. ఆ సంఘటిత ధ్వని మికిలి భీకరంగా ఉండేను. అంటే ఇంకా సౌండ్ గట్టిగా ఉందంట మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ కూడా చదవాలా మాతాజీ? సంధ్య మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి. రెండు చదవమని చెప్పారు, చదవమంటే నేను చదువుతాను, లేకపోతే చదవండి మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి మీరే. ఓకే, తర్వాత చదువుతారా మాతాజీ మీరు? ఓకే, హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. 14వ హరే శ్లోకం. కృష్ణ. తథా శ్వేతర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. శ్లోకం యొక్క అనువాదం. శీల ప్రభుపాదకి జై. ఎదుట పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. భాష్యము. భీష్మదేవుడు పూరించిన శంఖముకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడెను. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించెను. జయస్తు పాండు పుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండును అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూను ఒంటరిగా నివసిప్పదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుడు శంఖం నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అంటే అదృష్టము అర్జునుని కొరకై వేచి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునునకు ఇవ్వబడెను. ముల్లోకాలలో దానిని ఎక్కడకు తోలుకెళ్లినను అది దిక్కులన్నిటినీ జయింపగల సామర్థ్యంను కలిగి ఉండునని విషయమును సూచించెను. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మాతాజీ, ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. తెల్లటి గుర్రముల పైన మహారథముల స్థితులై ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు వారి యొక్క శంఖములను పూరించిరి అని చెప్తున్నారు మాతాజీ. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నంగా శ్రీకృష్ణ అర్జునులు హస్తంలోని శంఖమును దివ్యములుగా వర్ణించబడెను. అయితే భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నంగా అంటే అపోజిట్ గా శ్రీకృష్ణుల హస్తంలోని శంఖమును దివ్యములుగా వర్ణించబడెను. అయితే ఈ శంఖముల యొక్క దివ్యములుగా వర్ణించబడెను అని చెప్తున్నారు. హరే కృష్ణ. అయితే శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ఒక్క నిమిషం మాతాజీ. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షం వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖములు ధ్వనించెను. అయితే భీష్మదేవుడు పూరించిన శంఖంలో ఏం చెప్తున్నాయంటే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే విజయం వరిస్తుంది.
ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఉంటుండో అక్కడే విజయం వరిస్తుంది. ఇక్కడ విజయం వరిస్తుంది కాబట్టి అక్కడ అపజయం వరిస్తుంది అనేసి ఆ ధ్వని శబ్దములు సూచిస్తున్నాయని చెప్తున్నారు మాతాజీ. అయితే జయస్తు పాండుపుత్రానాం ఏషాం పక్షే జనార్దనః అంటే శ్రీకృష్ణ భగవాని సాంగత్యం చేత విజయం ఎల్లప్పుడూ పొందు పాండుపుత్రుల వంటి వారికే లభించును అని చెప్తున్నారు ఇక్కడ. ఇంతకు ముందు మీరు చెప్పారు కదా మాతాజీ, ఏం చెప్పారబ్బా, అదే వాళ్ళు ద్రౌపదిని అలా అవుతుంటే అట్లా చేస్తుంటే అడ్డుకోలేరు. ఎందుకు అడ్డుకోలేరు అంటే వాళ్ళ ఉప్పు తింటున్నారు కాబట్టి ఆ వాళ్ళకి అడ్డు చెప్పలేరు అని చెప్పినారు కదా మాతాజీ. అంటే సాంగత్యం ఎట్లా ఉంటే మనది అలా ఉంటది అని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కృష్ణుని భగవాన్ యొక్క సాంగత్యం చేత విజయము ఎల్లప్పుడు కూడా పాండుపుత్రుల వంటి వారిగా లభిస్తుంది అని చెప్తున్నారు. అయితే భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటదని చెప్తున్నారు. అయితే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటదని చెప్తున్నారు మాతాజీ. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూ కూడా ఉండలేదు. లక్ష్మీదేవి తన పతిని విడిచి ఎక్కడ ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండలేదని చెప్తున్నారు. తన విష్ణువు లేక శ్రీకృష్ణ భగవాను శంఖం నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయం మరియు సంపదలు అర్జునుని కొరకై వేచి చూస్తుండేను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్తారు కదా మాతాజీ. అంటే విజయం కూడా ఉంటది అనమాట. కాబట్టి భగవానుడి పక్కకు లక్ష్మీదేవి ఎల్లప్పుడు ఉంటది కాబట్టి అక్కడ భగవానుడు ఉన్న చోట ఎప్పుడు విజయమే చేకూరుస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆ దివ్య ధ్వనులు ఎట్లా ఉంటాయి అంటే విజయమే ఉంటది, ఎప్పుడు ఎక్కడైనా విజయమే ఉంటది. సంపదలు అంటే అదృష్టము అర్జును కొరకై వేచి చూస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా మిత్రులు ఇరువురు ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునునకు ఇవ్వబడును. అంతేకాకుండా మిత్రులు ఇరువురు కూడా ఆసీనులు అంటే అదే ఆతృతతోటి ఆసీనులై ఉన్నట్టు రథమును, అవునా మాతాజీ, వీక్షిస్తున్నట్టు వాళ్ళ ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునుడకు ఇవ్వబడును. అంటే అగ్నిదేవుడి చేత అర్జునుడికి ఇవ్వబడింది రథము అని చెప్తున్నారు. అయితే ముల్లోకాలలో దానిని ఎక్కడికి తోలుకెళ్ళినా అంటే ముల్లోకాలలో ఎక్కడికి తీసుకుపోయినా గానీ అది దిక్కులన్నిటినీ జయింపగల సామర్థ్యంను కలిగి ఉండే విషయం సూచించును. అంటే ఈ రథము ముల్లోకాలలో ఎక్కడికి తీసుకెళ్ళినా గానీ అంటే దిక్కులన్నిటికీ ఏ దిక్కుకు తీసుకెళ్ళినా ఎక్కడికి తీసుకెళ్ళినా విజయమే అవుతది అనే సామర్థ్యము కలిగి ఉండును అనే విషయం సూచిస్తుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ విజయము వారికే వస్తుంది అనే దాని గురించి లక్ష్మీదేవి గురించి వర్ణించినారు కదా. లక్ష్మీదేవి మామూలుగా చెంచల అంటారు, ఒక చోట నిలవదు అని. కానీ ఆవిడ భగవత్ పాదపద్మాల సేవలో మాత్రం స్థిరంగా నిలిచి ఉంటుందన్నమాట. చంచల స్వభావరాలైనటువంటి లక్ష్మీదేవి కూడా తన యొక్క భర్త యొక్క సేవలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆయన వీడి ఎన్నడూ ఒంటరిగా నివసింపదు. కాబట్టి చాలామంది వరలక్ష్మి పూజ అని లక్ష్మీదేవి అనుగ్రహంకై ఎక్కువ వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ఎక్కడుంటుంది? ఎన్నడూ ఒంటరిగా ఉండదు. ఎప్పుడు భర్తను వీడి ఎన్నడూ ఒంటరిగా నివసించదు. ఎప్పుడు శ్రీకృష్ణ భగవాన్ సేవలోనే నిలిచి ఉంటుంది. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని మాత్రమే కోరుకుంటారో వాళ్ళు పొందలేరు ఎప్పటికీ లక్ష్మీదేవిని. రావణాసురుడు కూడా స్వామి వద్దు, అమ్మవారు కావాలి, సీతామాత కావాలి, లక్ష్మీదేవి మాత్రమే కావాలని కోరుకున్నాడు. ఆ విధంగా అతను పతనం చెందాడు. అలాగే శూర్పణఖ కేవలం రాముని మాత్రమే కోరుకున్నది, లక్ష్మీదేవి అయినటువంటి సీతాదేవిని వద్దనుకునింది కాబట్టి ఆమె పతనం చెందింది. కాబట్టి ఎన్నడూ మనము భగవంతుణ్ణి తల్లిదండ్రులైన ఇద్దరిని సేవించాలా, ఇద్దరిని పూజించాలా. ఎన్నడూ ఒక్కరిని కావాలని కోరుకోవద్దనమాట. ఎన్నడూ తన భర్తను వీడి లక్ష్మీదేవి ఒంటరిగా ఉండదు కాబట్టి ఆమె ఎవరికి లభించదు. ఆమెను ఎప్పుడైతే భగవత్ సేవలో నిలిపినారో ఆంజనేయ స్వామి కూడా సీతను కోరుకున్నారు, రావణాసురుడు కోరుకున్నాడు. కానీ రావణాసురుడు తన ఇంద్రియ ప్రీతి కోసం కోరుకున్నాడు, ఆంజనేయ స్వామి భగవత్ సేవలో నియోగించడం కోసం సీతమ్మ వారిని తీసుకురావాలనుకున్నాడు. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవిని అంటే తమ దగ్గర ఉన్నటువంటి లక్ష్మిని, ధనాన్ని భగవత్ సేవలో వినియోగిస్తారో
వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండగలరు, విజయాన్ని అదృష్టాన్ని పొందగలరు అనమాట. తమ ఇంద్రియ ప్రీతి కోసమే ఉపయోగించాలనుకునే వాళ్ళు రావణాసురులాగా పతనం చెందుతారు. కాబట్టి మనం ఇక్కడ ఈ యొక్క ఉపమానం ద్వారా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అక్కడ భగవంతునితో పాటు ఎప్పటికీ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అర్జునునికి విజయావకాశము పూర్తిగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. విజయము మరియు సంపదలు అంటే అదృష్టము ఆయనతోనే, ఆయన కోసం వేచి ఉన్నవి అని. అలాగే మనం కూడా భగవత్ సేవలో నిలిచి ఉంటే అమ్మవారి స్వామివారి ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇద్దరిని, తల్లిదండ్రులైన ఇద్దరిని మనం పూజించాలి. ఎన్నడూ ఒక్కరే కావాలని కోరుకోవద్దు అనమాట. ఎన్నడూ విడదీయలేరు, ఎందుకంటే స్వయం లక్ష్మీదేవి భగవంతుని యొక్క శక్తి అనమాట. రాధారాణి ఆయన యొక్క ఆంతరంగిక శక్తిని, శక్తిమంతుని ఎన్నడూ విడదీయలేరు అనమాట. వారిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఆయన సేవ వదిలిపెట్టి ఆమె ఎన్నడూ ఒంటరిగా లభించదన్నమాట. హరే కృష్ణ. ఇంకా ఇక్కడ అగ్నిదేవుని ద్వారా వాళ్ళకి అర్జునునికి రథం ఇవ్వబడింది కాబట్టి అది చాలా మహిమాన్వితమైంది, అన్ని దిక్కుల్ని జయించటం కూడా సామర్థ్యం కలిగి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుని యొక్క దివ్య శంఖములు వాళ్ళు కూడా సేవకులే అనమాట. భగవత్ సేవలో భక్తులు అన్ని నెలకొని ఉంటారు. సుదర్శన చక్రం కానీ, పాంచజన్యం శంఖం కానీ, వైజయంతిమాల కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుని సేవలో భక్తులు నిలిచి ఉంటారు. వాళ్ళన్ని వ్యక్తులు అన్నమాట. భగవత్ సంబంధంలో ఉదయం చెప్పారు కదా ప్రభు, శాంతరసము, దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, ఈ విధంగా దివ్య రస సంబంధాల్లో భక్తులు భగవంతుని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు భగవంతునికి అవసరమైనటువంటి ఆభరణాలుగాను, వస్త్రాలుగాను, నీటిగా యమున, గంగా వాళ్ళు నీటిగా మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవకులే, భక్తులే అన్నమాట. భగవంతునికి ఎప్పుడు ఏ సేవలో ఏం అవసరమో ఆ విధంగా భక్తులే మారిపోయి సేవ చేస్తూ ఉంటారు. ఈవెన్ రాధారాణి గోపికమ్మల యొక్క పాద పద్మాలకు ఉండే మువ్వలు కూడా వాళ్ళు కూడా భక్తులే అన్నమాట. అందుకే వాళ్ళను కూడా ప్రార్థిస్తారు. అమ్మవారి యొక్క పాద పద్మాలకు ఉండే మువ్వలు కూడా మమ్మల్ని భక్తుల సేవలో నిలపండి, ఎందుకంటే వాళ్ళు మీరు సేవకులు కాబట్టి మీరు ఎలా వారి పాద పద్మాలను ఆశ్రయించి సేవ చేస్తున్నారో మాకు కూడా అలా సేవా అవకాశం ఇవ్వండి అని భక్తులు ప్రార్థన చేస్తారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ యొక్క భాష్యం సందర్భంలో? మీకు అర్థమైంది, మీరు విన్నది? హరే కృష్ణ. ప్రయత్నించండి, అందరూ మాట్లాడడం ద్వారా, చర్చించడం ద్వారా ఇవి మనకు బాగా శాశ్వతంగా గుర్తుంటాయి, ఆచరిస్తాము, ఇతరులకు చెప్పగలుగుతాము. అర్థమైందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మీకు అర్థమైన విషయమో చెప్పండి. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. పంచజన్యం హృషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రదద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పంచజన్యము అను తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు, ఘనమైన కార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రము అని తన మహాశంఖమును పూరించెను. భాష్యము: ఇంద్రియములన్నింటికి స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు తన ఈ శ్లోకంలో హృషికేశుడుగా పిలువబడెను. జీవులందరూ అతని అంశులు అగుట చేత ఆ జీవుల సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియముల అంశలే అగును.
నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను పరిగణించకపోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకొందురు. భగవానుడు జీవుల హృదయంలో స్థితుడై వారి ఇంద్రియములను నియంత్రించును. ఏమైనను అతడు అట్లు జీవుని శరణాగతిని అనుసరించి నియంత్రించును. కానీ శుద్ధ భక్తుని విషయంలో అతడే ఇంద్రియములను స్వయంగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అను ప్రత్యేక నామముతో పేర్కొనబడెను. భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతనికి వివిధ నామములు ఏర్పడెను. ఉదాహరణకు మధు అని రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అను నామము ఏర్పడెను. అతడు గోవులకు మరియు ఇంద్రియములకు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అనే నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అనే నామము కలిగెను. దేవకీ దేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అనే నామము కలిగెను. బృందావనంలో యశోదకు బాల్యలీలను దర్శించుకునే అవకాశం కలిగించుట చేత యశోదానందన అనే నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా ఉండుట చేత పార్థ సారథి అనే నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగంలో అర్జునునకు బోధించుట చేత హృషికేశ అనే నామము కలిగెను. మాతాజీ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, చదివేనా మాతాజీ? చదవండి మాతాజీ, చదివి వివరించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధర్మరాజు చేపట్టి వివిధ యాగ నిర్వహణలకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకంలో ధనుంజయునిగా పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను. ఎందుకనగా అతడు అపరిమితముగా భుజించుటయే కాకుండా అందుకు తగినట్లుగా హిడింబాసుర వధ వంటి గొప్ప కార్యములను కూడా చేసెను. ఇట్లు పాండవ పక్షంలోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ యోధులందరి చేత పూరించబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. కనుకనే వారికి యుద్ధంలో ఓటమి తప్పదని ముందుగానే నిర్ధారించబడెను. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రయత్నం చేస్తాను మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, అట్లే భీముడు కూడా వారి అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, భీముడు పౌండ్రము అను మహాశంఖములను పూరించారంట మాతాజీ. భాష ఇంద్రియములన్నింటికీ స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియాలన్నింటికీ కూడా భగవంతుడు స్వామి అయినందున, అంటే ఆయన అధిపతి అయినందువలన ఆయనను ఋషికేశుడు అని పిలువబడతాడు అని చెప్తున్నారు మాతాజీ. అట్లే జీవులందరి అంశాలగుట చేత సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియం అంశంలే అగును అని చెప్తున్నారు మాతాజీ. నాకు అర్థమైంది చెప్తాను మాతాజీ. సరే మాతాజీ, ఒక్కొక్క లైన్ చదువుతూ చెప్పానా మాతాజీ? టైం లేదు మాతాజీ, కొంచెం మీకు అర్థమైనది చెప్పండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అంటే అందరి జీవుల హృదయాలలో ఉన్నటువంటి భగవంతుడు అందరి జీవులలోని ఇంద్రియాలకు ఆయనకు అధిపతి కాబట్టి ఆయనకు ఋషికేశుడు అని పిలుస్తారు అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఎవరైతే స్వామిని శరణాగతి వేడుతారో వాళ్ళ యొక్క ఇంద్రియాలను స్వయంగా స్వామి నియంత్రిస్తాడు. అట్లే ఈ అర్జునుడు కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నటువంటి ఈ అర్జునుడి యొక్క ఆధ్యాత్మిక ఇంద్రియాలను స్వయంగా భగవంతుడే నియంత్రించడం వలన ఆయన ఋషికేశుడు అని అట్లా అని అంటారు అని చెప్తున్నారు మాతాజీ. అట్లే
మధు అని రాక్షసుని సంహరించుట ద్వారా ఆయనకు మధుసూదనుడని, గోవులను ఇంద్రియాలకు ఆనందం కలిగించుట చేత గోవిందుడని, వసుదేవుని పుత్రునిగా జన్మించడం వలన వాసుదేవుడు అని, దేవకి మాత గర్భంన జన్మించడం వలన దేవకీ నందుడని, ఆ యశోదకు బాల్యలీలన్నీ ఆమె దర్శించుకుంది కదా మాతాజీ. అందువల్ల యశోదానందనుడు అనేసి యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉండడం చేత పార్థసారథి అని, ఆ కురుక్షేత్ర రంగంలో అర్జునుని బోధించడం చేత ఋషికేశుడు అని నామాలను స్వామి కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు మాతాజీ. అట్లే అర్జునుడు కూడా ఆయన అంటే ఆయన ధర్మరాజుకు అన్నిట్లో కూడా చేయూతగా ఉంటాడు కదా మాతాజీ. అందువల్ల ఆయనకు ధనుంజయునుగా అని చెప్తున్నారు మాతాజీ. అట్లా భీముడు కూడా హిడింబాసుర వధ వంటి వాటి కార్యం చేశాడు కదా. అందువల్ల ఈయనను కూడా భీముణ్ణి వృకోదరునిగా, ఆయన భోజన ప్రియుడు కదా మాతాజీ. అందువల్ల ఆయన వృకోదరుడని అట్లా చెప్తున్నారు మాతాజీ. అట్లే శ్రీకృష్ణ భగవాను ఎక్కడుంటే భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కదా మాతాజీ. అందువల్ల దుర్యోధనుడికి ఆ యుద్ధంలో ఓటమి, ఖచ్చితంగా ఆయనకు ఓటమే వస్తుంది. అర్జునుడికి మాత్రము భగవంతుడి తోడుగా ఉండడం వల్ల విజయం లభిస్తుంది అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఈ శంఖ నాదాలు, ఈ ధ్వనుల ద్వారా ఇది ప్రకటన అవుతుంది అనేసి చెప్తున్నారు మాతాజీ. నాకు వచ్చినంతలో తెలిసినంతలో ప్రయత్నం చేశాను మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవులకి జై. సమస్త అవశ్యమైన భక్త బృందంకి